బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? లంచ్ ప్రిపేర్ చేసే ముందు రైస్ కుక్కర్ ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. ఒక షార్ట్ కూడా పెట్టాను, మటర్ పులావ్ అని చెప్పి. ఆ షార్ట్ పెట్టినప్పుడు కొన్ని కమెంట్స్ వచ్చినాయి, మటనే వేయలేదక్క అని. అది మటన్ కాదు, మటర్ అంటారు. మటర్ అంటే పచ్చి బఠానీ ఉంటాయి కదా, వాటిని హిందీలో మటర్ అంటారు. నేను ఎక్కువ రెసిపీస్ హిందీ కుకింగ్ ఛానల్స్ చూస్తూ ఉంటాను, అందుకే గవక్కన అది ఫ్లోలో మటర్ పులావ్ అని అలా చెప్పేశాను. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి మటనే వేయలేదు అని చెప్పి కమెంట్స్ పెట్టారు. ఇంకా నుండి రెసిపీ వీడియోస్ ఏమన్నా చెప్పేటప్పుడు వాయిస్ ఓవర్ కొంచెం జాగ్రత్తగా మీ అందరికి అర్థమయ్యేలాగా చెప్తాను. నేను అనుకుంటానే ఉన్నాను, గబక్కన ఎవరైనా మటన్ అనుకుంటారేమో అని. అనుకున్నట్టే కమెంట్స్ వచ్చినాయి. ఈ మధ్య కొంచెం ఎండలు తగ్గి వర్షం పడుతుంది కదా, ఇంకా వర్షం పడే ముందు ఫుల్ గాలి వచ్చేస్తా ఉంటది, ఈజీగా దుమ్ము పట్టేస్తుంది ఊరికనే. ఇంకొకసారి మళ్ళీ కిచెన్ డీప్ క్లీనింగ్ చేయాల్సింది చాలా ఉంది. మాకేంటంటే అన్ని విండోస్ ఓపెన్ చేస్తే గానీ మంచిగా గాలి రాదు, లేదంటే ఎంత వర్షం పడినా గానీ లోపల వేడి ఉంటది. ఇంకా ప్రాపర్ వర్షాకాలం స్టార్ట్ అవ్వలేదుగా, అప్పుడు దాకా కొంచెం వేడి ఉంటది మాకు పైన పెంట్ హౌస్ కాబట్టి. ఇంకా సింబాగాడు నేను క్లీన్ చేస్తున్నా కదా, ఇంకా వీడొచ్చి కిచెన్ లో కూర్చుంటాడు ఇంతే నా పక్కన. మంచిగా లంచ్ తినేసి ఇంకా బయటికి స్టార్ట్ అయ్యాము. కొంచెం చల్లబడింది అనిపించి ఇంకా వెళ్దాంలే బయటకు అని ఇంకా స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ ఏమో నేను వస్తానేమో అని చెప్పి భయపెడతానికి నుంచున్నాడు. నేను అసలు భయపడిన కూడా భయపడలేదు. కుట్టించుకోవడానికి మనీ లేనట్టున్నాయి, నా దగ్గర ఉన్నాయి ఇస్తా అంటే ఇంకా కావాలని చూపిస్తున్నాడు. ఇంకా కొంచెం కట్ చేసుకొని తిరుగుతా అది ఇది అని చెప్పి కావాలని చెప్పి ఏడిపిస్తున్నాడు. నేను టాన్ జీన్స్ వేసాడని. ఇంకా బయటికి స్టార్ట్ అయ్యాం కదా, వెళ్లే దారిలో ఇంక ఇలా ఇక్కడ స్ప్రింక్లర్స్ వదిలేరు, ఇంకా బాగుంటదిలే అని చెప్పి కాసేపు అలా నుంచున్నాం. మేమేంటంటే కొత్తగా ఏమన్నా బిల్డింగ్స్ అవి ఇవి కడుతూ ఉంటారు కదా, వాటిని చూడటం అంటే చాలా ఇంట్రెస్ట్. మాకేంటో అదొక ఆనందం. కొత్తగా బిల్డింగ్స్ ఏమన్నా కడుతున్నారంటే అసలు ఏంటి మోడల్ ఎలా కడుతున్నారని చెప్పి చూడటం చాలా ఇంట్రెస్ట్. ఎవరియో కదా బిల్డింగ్స్ కొత్త కట్టుకుని మళ్ళీ ఎందుకులో వీడియోస్ లో చూపించడం అని చెప్పి ఊరికి మేము అలా ఒక లుక్ వేసి వచ్చాము. ఇంకొచ్చే దారిలో ఇక్కడ ఆగంగానే ఈ డాగ్ వచ్చింది, భలే తోకొప్పుకుంటా. సింబాగాడి స్మెల్ వచ్చినట్టుంది. మా హస్బెండ్ వేరే డాగ్స్ ని అసలు దగ్గరకు కూడా రానివ్వడు, తనకి భయము. ఎందుకంటే సింబాగాడిని తప్ప ఇంకా వేరే అలవాట్లేదు కదా, ఓన్లీ సింబాగాడు తప్ప ఇంకా బయట ఏదైనా డాగ్స్ వచ్చినా వాటికి ఓన్లీ ఫుడ్ అలా ఊరక పెట్టేసి వచ్చేస్తాడు, టచ్ కూడా చేయడు. నేనేంటంటే కొంచెం నాకు అలవాటే కాబట్టి హ్యాండిల్ చేయడం, ఊరక దగ్గరికి వెళ్ళిపోతా ఉంటే మా హస్బెండ్ నాకు చెప్తూ ఉంటాడు అన్ని ఒకేలాగా ఉండవు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి. దగ్గర ఏమి షాప్స్ లేవు పాపం దీనికి. ఏదన్నా బిస్కెట్స్ అలాంటివి వేద్దామన్నా కానీ అదేమో ఊరికొచ్చి తోకుపుకుంటూ వస్తుంది. ఇంకా షాప్స్ ఏమన్నా ఉన్నాయని చూద్దామంటే దరిదాపుల్లో ఎక్కడ షాప్స్ లేవు. ఇంకేం చేస్తాం పాపం, అంతే వదిలేసి వెళ్ళిపోయాము. ఒకప్పుడు రోడ్డు మీద ఏదైనా కుక్కలు అరుస్తా వెంట పడుతున్నా కానీ చాలా భయం, అసలు స్పీడ్కి వెళ్ళిపోయేవాళ్ళం, అంత భయం మాకు. ఎప్పుడైతే సింబాగాడు వచ్చాడో మా లైఫ్లోకి అప్పటి నుండి మొత్తం చేంజ్ అయిపోయింది డాగ్స్ మీద ఇంప్రెషన్ అంతా. అసలు మంచిగా ఒక ప్లేస్కి వెళ్దామని ప్లాన్లో స్టార్ట్ అయ్యాము. చల్లగుంది కదా త్వరగా వెళ్ళి రావచ్చులే అని. మాకేంటో ఎప్పుడు ఇటు వెళ్తుంటే ఈ డైరెక్షన్లో ఎప్పుడు ఒక డెస్టినేషన్కి వెళ్ళింది లేదు. ఈ రోజు కూడా అంతే అయింది. బండిలో పెట్రోల్ ఏంటో వాటర్ లాగా అయిపోతుంది, మేము అంత గమనించుకోలేదు. సడన్ గా బండి ఆగిపోయింది, అస్సలు ఏం అర్థం కాల. పెట్రోల్ బంక్ ఏమో చాలా దూరంలో ఉంది. మేము చూసారా ఇక్కడ మంచిగా నవ్వుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు బాగానే ఉంటుంది, నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నాము. సడన్గా మధ్యలో కొంచెం దూరం వెళ్ళంగానే బండి ఆగిపోయింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. ఇంకా నెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఏదో ఒకటి అయిద్దిలే, పెట్రోల్ బంక్ కొంచెం దగ్గరలోనే ఉంది కదా అని. అది చూస్తే చాలా దూరం ఉంది, మాకు అసలు అర్థం కాల. ఫస్ట్ ఇక్కడే ఉందిలే అన్నట్టు అనిపించింది ఆ పెట్రోల్ బంక్. మేము ఇలా నెట్టుకుంటూ వెళ్తూ ఉంటే పాపం ఇద్దరు పిల్లలు చూసి వీళ్ళిద్దరు మేము నెడతామన్నాను నెట్టారు. నేనేం కన్ఫ్యూజ్ అయ్యానంటే ఇక్కడ ఈ పక్క సందులోనే కదా పెట్రోల్ బంక్, ఇక్కడే అనేసరికి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఫాస్ట్ గా. చూస్తే ఆ రోడ్డు కాదు మళ్ళీ. అసలు మా హస్బెండ్ నన్ను మామూలుగా తిట్టలేదు, నీకేదో తెలిసినట్టే చెప్తావు కదా అని చెప్పి. ఇంకా సర్లే కొంచెం దూరం 1 కిలోమీటరే కదా అని చెప్పి నెట్టుకుంటూ వెళ్తుంటే పాపం ఇంకొక అంకుల్ ఉండి ఆయన బండి ఇచ్చి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకోండి అంటే ఇంకా అలా తెచ్చుకొని ఇంకా సరే ఇదంతా అయ్యేది కాదులని ఇంటికి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఇది అసలు 3వ సారో 4వ సారో ఇటు వెళ్ళే డైరెక్షన్ లో సగం దూరం వెళ్ళి తిరిగి వచ్చేసాము. నేను ముందుగానే స్టార్ట్ అయ్యేటప్పుడు అంటానే ఉన్నా, ఇటు వెళ్ళినప్పుడల్లా మనం ఎప్పుడు వెళ్ళలేదు డెస్టినేషన్ కి, అవసరమా అని చెప్పి. మా హస్బెండ్ నేను తీసుకెళ్తా కదా పదా అని చెప్పేసరికి ఇంకా స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఇంక ఇలా అయ్యేసరికి ఇంకేమి చేయలేక సైలెంట్ గా ఇంటికి తిరిగి వచ్చేసాము. ఇంకొచ్చే దారిలో నేను ఎప్పుడు నుండి అనుకుంటున్నాను ఇక్కడ ఏదో ఒకటి తీసుకోవాలని, కానీ నాకెందుకో లాస్ట్ టైం చాలా కలర్ఫుల్ గా మంచిగా అనిపించింది. ఇప్పుడు అన్ని పాతి అయిపోయినట్టు అలా అనిపించింది. నాకు ఈ బుద్ధుడిది తీసుకోవాలని ఉంది, ఎందుకంటే ఇంటి ముందు చెట్లు ఉన్నాయి కదా, ఇంకా కొంచెం చెట్లు ఎక్కువ పెట్టి బుద్ధుడిది అక్కడ పెట్టాలని. నాకేదో లాస్ట్ టైం మంచిగా నచ్చింది ఒకటి. ఇవేమో అంత కలర్ఫుల్ గా లేవు, చూడటానికి లుక్ రావట్లేదు. చూడంగానే ఇది తీసుకోవాలి అనిపిస్తుంది కదా, అలా అనిపించలేదు. ఇంకా అందుకే తీసుకోకుండా ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా వెళ్లే దారిలో మా హస్బెండ్ నాకు బాగా ఇష్టం అని చెప్పి ఇక్కడ వీళ్ళ దగ్గర పానీపూరి అన్ని బాగుంటాయి, పావు బాజీ అన్ని దొరుకుతాయి. ఇంకా అందుకని అక్కడికి తీసుకొని వెళ్ళాడు. పావు బాజీ తిందు అని పావు బాజీ
ప్రిపేర్ అయ్యేలోపు దహీపూరి ఒక ప్లేట్ తీసుకొని హాఫ్ తినేసాము. మేము ఎప్పుడైనా కానీ ఇంతకుముందు చెరొక ప్లేట్ చెప్పుకొని తినేవాళ్ళం, హ్యాపీగా సాటిస్ఫై అయ్యేవాళ్ళమి. ఇప్పుడు అలా కాదు, ఫుడ్ కంట్రోల్ చేసుకుంటున్నాము. ఒకటే ఐటమ్ ఇద్దరికి ఇష్టం అని చెప్పి చెరొక ప్లేట్ తినేసేవాళ్ళమి. ఇప్పుడు ఒకటే ప్లేట్ తీసుకొని అందులో హాఫ్ షేర్ చేసుకుంటున్నాము. ఒక 2 days లో మళ్ళీ ఫిట్నెస్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. కొంచెం మధ్యలో బ్రేక్ పడింది, ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాను. దహీపూరి అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. కానీ పావు బాజీ ఎప్పుడు తిన్నా కానీ నాకు అంతగా అసలు ఎప్పుడు సాటిస్ఫై అవ్వలేదు. ఈ రోజు కూడా పావు బాజీ చెప్దామా వద్దా అన్నట్టు చెప్పాను, కానీ ఒకసారైనా బాగోకపోదా అని చెప్పి ఆర్డర్ చెప్పా. ఫస్ట్ బయట బాగుంది, తినొచ్చు అనిపించింది, కానీ తినే కొద్ది ఇంకా అసలు తినాలనిపించలేదు. నాకు మాత్రం పావు బాజీ ఫస్ట్ టైం తిన్న ఫ్లేవర్స్ ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ ఫ్లేవర్స్ అసలు ఇప్పుడు దాకా ఎక్కడ తగలలేదు నాకు. నేను ఫస్ట్ టైం తిన్నది పావు బాజీ పూణేలో 10th క్లాస్ అయిపోయాక సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాను, అప్పుడు తిన్నాను. ఫస్ట్ టైం తినింది పావు బాజీ. ఆ ప్లేస్, ఆ ఏరియా మొత్తం నాకు అంతే మైండ్లో గుర్తుండిపోయింది. అంత బాగా నచ్చింది ఆ పావు బాజీ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మా హస్బెండ్కి, పావు బాజీ తినాలంటే మనం ఆ ప్లేస్కి వెళ్ళాల్సిందే అని చెప్పి. మా హస్బెండ్ నేను ఒకటి అనుకున్నాం, ఎప్పుడైనా ఫ్యూచర్లో మంచిగా ట్రావెల్కి వెళ్తే మా హస్బెండ్ నాకు చూపించాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, అవి చూడాలి. మళ్ళీ నేను మా హస్బెండ్కి చూపించాల్సిన ప్లేసెస్ నేను ఆల్రెడీ చూసినవి ఉంటాయి కదా, అవి చూడాల్సినవి చాలా ఉన్నాయి. అలా ఎప్పుడైనా తిరుగుదామని మా ప్లాన్. నేను ఇప్పటి వరకు వెళ్ళిన ప్లేసెస్లో నా ఫేవరెట్ అజంతా ఎల్లోరా కేవ్స్ చూశాను. అది మా హస్బెండ్కి చూపించాలని ఎప్పటి నుండో ఉంది. అది ఒక పెద్ద హిస్టారికల్ ప్లేస్ కూడా కదా, మనం బుక్స్లో కూడా చదువుకుంటాము. ఎప్పుడు తిరుగుతామో ఏమో ఇద్దరం కలిసి. మాకైతే ట్రావెలింగ్కి వెళ్ళాలని పిచ్చిగా అనిపిస్తుంది. ఇంకా ఇంటికి వచ్చే దారిలో ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకొక షాప్ దగ్గర ఆగాము, ఎలాగో సరుకులు తీసుకునే పని ఉంది కదా అని. ఈ వర్షం అయితే ఫుల్గా పడింది, మంచిగా కాసేపు తడుచుకుంటూ కూడా వచ్చాము. చల్లగా అయితే క్లైమేట్ ఏం తినాలనిపిస్తుంది, కన్ఫామ్ గా చికెన్ కర్రీ తినాలనిపిస్తుంది. ఇంకొచ్చే దారిలోనే చికెన్ కూడా తీసేసుకొని వచ్చేసాము ఆల్రెడీ. అసలు చికెన్ కర్రీ చేసుకోవాలని ప్లానే లేదు. మా హస్బెండ్ కి మధ్యాహ్నం చేసిన గ్రీన్ పీస్ తో పులావ్ బాగా నచ్చింది, మళ్ళీ అదే చేయమన్నాడు. మేము మార్కెట్కి వెళ్ళి చూస్తేనేమో అక్కడ అసలు మార్కెట్ లో ఎవ్వరూ లేరు. ఉన్నదే 1-2 షాపులు, అక్కడ అడిగినా కానీ ఎక్కడ దొరకవు. ఈ రోజు ఇవాళ గ్రీన్ పీస్ అయిపోయినాయి అని చెప్పనేసారు. ఇంకా సర్లే, ఇంకా వర్షం పడుతుంది కదా, ఇంకా చికెన్ అయినా చేసుకొని తిందాంలే అని ఇంకా అప్పుడు తెచ్చుకున్నాం చికెన్. ఎప్పుడైనా చికెన్ తెచ్చుకుంటే చాలా రేర్ నేను కడగటం చికెన్. ఎక్కువ క్వాంటిటీ ఉందంటే నేను అస్సలు కడగను, మా హస్బెండ్నే వాష్ చేసేయమంటాను. ఇంకా అంటులు సింక్ నిండా ఉన్నాయి, ఫస్ట్ అంట్లు కడిగేసాక అప్పుడు చికెన్ కడగొచ్చులే అని చెప్పి ఇంకా ముందు నేను అంట్లు కడిగేయటం స్టార్ట్ చేశాను. లేదంటే నాకు చిరాకు వస్తుంది, ఎందుకంటే అంట్లు ఉండి మళ్ళీ అందులో చికెన్ కడిగామనుకోండి అంట్లన్నీ అలా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పి నేను అసలు అంట్లు మొత్తం కడిగాకే చికెన్ కడుగుతాను. మా హస్బెండ్ చికెన్ కడుగుతున్నాడు అంటే తనకు ఒకటి మాత్రం కన్ఫామ్ గా చేసి ఇవ్వాలి, టీ పెట్టి ఇవ్వాలి. అది కూడా టీ ఇంకా వర్షం పడుతుందంటే ఇంకా తాగుతూనే ఉంటాము, కాస్త ఎక్స్ట్రానే పెట్టేస్తాను ఒకేసారి, తను ఊరుకుని అడుగుతూ ఉంటాడని. మొన్నటిదాకేమో ఐపీఎల్ అయిపోయింది, అది చూడటం సరిపోయింది ఈవినింగ్ టైంలో. ఇప్పుడు మళ్ళీ T20 వరల్డ్ కప్ జరుగుతుంది కదా, అసలుకే ఈ రోజు ఇండియా USA మ్యాచ్ జరుగుతుంది. ఇంకా అస్సలు కదలడు టీవీ దగ్గర నుండి. అందుకే తను ఊరుకుని విసిగిస్తూ ఉంటాడు, టీ కావాలి కావాలి అని చెప్పి. అందుకే ఒకేసారి ఎక్కువ పెట్టేస్తాను, మళ్ళీ దాకా ఎవరు పెడతారులే, ఒకసారి అడిగినప్పుడు వెయిట్ చేసి ఇవ్వచ్చని. ఒక పక్క టీ పెట్టేసి ఇంకొక పక్క సింబాగాడికి పొయ్యి మీద చికెన్ పెట్టేశాను ఉడకటానికి. మాకు మాత్రం చికెన్ తెచ్చుకున్నా కానీ ముందు సింబాగాడికి వాడి వాటా వాడికి ఇచ్చేసామంటే వాడు తినేసి ఇంకా డైరెక్ట్ గా వెళ్ళి రూమ్ లో పడుకొని ఇంకా అసలు కదలడు, ఇంకా మమ్మల్ని డిస్టర్బ్ చేయడు. వాడిని కూడా మేము బయటికి తాము, మేము తినే వరకు, లేకపోతే మమ్మల్ని తినేవాడు ఇసుకిస్తానే ఉంటాడు వాడు కూడా కూర్చొని. అసలు ఫస్ట్ వైట్ రైసే వండేద్దాం అనుకున్నాను, తర్వాత జీడిపప్పు ఉన్నాయి కదా అని. ఇంకా మా హస్బెండ్ కి ఈ కాంబినేషన్ ఇష్టం బాగా, మంచిగా పులావ్ అన్న చికెన్ కర్రీ చేస్తే బాగా తింటాడు. ఇంక ఇది ముందు రోజు షాప్కి వెళ్ళాము, ఒకేసారి లంచ్ కూడా తీసుకొని వెళ్ళాము. ఓనర్ కాల్ చేశారు, ఇలా ర్యాక్స్ అమ్మేశాను, ర్యాక్స్ అవన్నీ ఖాళీ చేసి ఇవ్వండి అని చెప్పి. ఇంకా అవి ఖాళీ చేద్దాంలే అని ఇంకొకేసారి లంచ్ తీసుకొని వెళ్ళి అక్కడే తినేసి ఒకేసారి ఆ పని చూసుకొని వద్దామని ఇంక వెళ్ళాము. ఈ మధ్య కొంతమంది వచ్చి కాల్స్ చేస్తున్నారు షాప్ దగ్గరకు వచ్చి, ఇన్స్టాలో కూడా మెసేజ్ పెడుతున్నారు షాప్ ఓపెన్ చేయట్లేదు అని చెప్పి. మేము షాప్ ఈ మధ్య 1 month పైన అయిపోయింది, ఆల్రెడీ ముందు దాంట్లో కూడా చెప్పాను, షాప్ ఓపెన్ చేయట్లేదు, స్టాక్ అయిపోయింది. అసలు ఈ షాప్కి రావటమే మెయిన్ నాకు ఇష్టం లేదు. మా హస్బెండ్ ఏదో వేరే వాళ్ళ మాటలు విని గబక్కని నమ్మకంగా ఈ షాప్లోకి వచ్చాడు. అసలు మెయిన్ ఈ షాప్ వల్ల చాలానే నడుస్తున్నాయి. అసలు అవన్నిటిని మేము బయటకు చూపించకుండా చాలా వరకు నెట్టుకుంటూ వచ్చాము. చాలా మంది షూ కోసం వస్తున్నారు, స్టాక్ అసలు లేదు, మీరు వచ్చినా తిరిగి వెళ్ళిపోవాల్సిందే. స్టాక్ వచ్చింది అంటే మేమే వీడియోస్ లో అప్డేట్ ఇస్తాం కదా, అప్పుడు మళ్ళీ అందరికీ అర్థమైద్ది. బిజినెస్ పెట్టేటప్పుడు ఎవరి డెసిషన్, ఎవరు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకొని బిజినెస్ ని పెట్టుకుంటే చాలా హ్యాపీగా ముందుకెళ్తుంది. వేరే వాళ్ళు మధ్యలో చాలా మంది వస్తారు, వాళ్ళ మాటలు విని అనవసరంగా మేము ఇరుక్కుపోయామనిపిస్తుంది. ఇప్పుడు అసలు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మేమిద్దరం ఒక మాట మీద స్టార్ట్ చేసుకున్నాము, అంతే స్టాక్ తెచ్చుకున్నాం, చాలా హ్యాపీగా పెట్టుకున్నాము. అసలు దీనికి ముందున్న షాప్లో చాలా బాగుంది,
వేరే వాళ్ళ మాటలు విని మా హస్బెండ్ గబక్కని ఇక్కడికి మారిపోయేసరికి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రస్తుతానికైతే ర్యాక్స్ ఖాళీ చేస్తున్నాము. ఎందుకంటే వేరే వాళ్ళకి ఓనర్ అమ్మేశారని చెప్పాను కదా, ఓనర్ మమ్మల్ని తీసుకోమన్నారు కానీ మాకు అవి పాతవి, దానికి తోడు వాటికి అంత పే చేయటం వర్త్ అనిపించలేదు. ఫ్యూచర్ లో మాకు నచ్చినట్టు ర్యాక్స్ పెట్టించుకుందాంలే, ఇప్పుడు ఇవి అవసరం లేదులే అని చెప్పి, ఎలాగో స్టాక్ కూడా లేదు కదా షాప్ లో అని చెప్పి ఇంక ఇది ఖాళీ చేసి ఇచ్చేస్తున్నాం ఈ ర్యాక్స్. అన్నీ మంచిగా అవుతాయి అన్న హోప్తో స్టార్ట్ చేసాం ఇక్కడ. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అన్నీ నేను ఇప్పుడు ప్రాపర్గా చెప్పలేను కానీ మా హస్బెండ్ టైం వచ్చినప్పుడు తనే షేర్ చేయమంటాడు, అప్పుడు చెప్తాను అసలు ఏంటి, ఎలా అయింది షాపు ఇదంతా అని చెప్పి. ప్రస్తుతానికైతే కొత్త స్టాక్ తేవాలి, దానికి సంబంధించి అదే ప్రయత్నంలో ఉన్నాము. అసలు ఎలాంటి స్టాక్ తేవాలి అని చెప్పి దాని గురించి ఆలోచిస్తున్నాము. త్వరలోనే దాని గురించి అప్డేట్ కూడా ఇస్తాము, వెయిట్ చేస్తూ ఉండండి. మేమిద్దరం అయితే మంచిగా స్ట్రాంగ్ ఉన్నాము. ఈ బిజినెస్ ఎలా అయినా మేము ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి, దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాము, పాజిటివ్ వైబ్స్తో ఉన్నాము. మీరందరూ కూడా మళ్ళీ మీ బెస్ట్ విషెస్ చెప్పండి షాప్ కి సంబంధించి అంతా బాగుండాలని. ప్రస్తుతానికి అయితే చాలా నడుస్తుంది మాకు, అంత బాగుంటుంది అని చెప్పి మైండ్ లో చాలా ఉన్నా కానీ, కోపం వస్తున్నా కానీ కంట్రోల్ చేసుకొని అన్ని మేనేజ్ చేసుకుంటున్నాము. ఇంకా వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం, బాయ్.